తల్లిదండ్రులు జీవించి ఉండగా వారసులు వేరే వారి శవాలను మోయకూడదని, శ్మశానానికి వెళ్లకూడదని, అలా చేస్తే తల్లిదండ్రులకు కొరివి పెట్టడానికి పనికిరారనే మూఢనమ్మకాలు ఉన్నాయి. తమ పెద్దమ్మ శవాన్ని మోస్తున్న ఈ ఇద్దరు నా కుమారులు, ఆదర్శ, చైతన్య. వీళ్ళిద్దరికీ శవాన్ని మీరే మోయండి అని చెప్పి హైదరాబాద్ నుంచి ఊరు పంపించాను. రెండవ ఫోటో, మహిళలు శ్మశానంలోకి రాకూడదు అనే మూఢనమ్మకాన్ని ఛేదిస్తూ మా కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఒక శ్మశాన వాటికలో ఉన్నది. మా చిన్నబ్బాయి పెళ్లికి ఆడపిల్లవారితో కలసి లగ్నం నిర్ణయించటానికి మా గ్రామం వెళ్లాము. అదే సమయంలో ఒక బంధువు చనిపోతే పెద్దకర్మకు రమ్మని పిలుపు వచ్చింది. మేము పిల్లాడి పెళ్లి గురించి లగ్న పత్రిక రాయించుకోవటానికి వచ్చాము కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి నన్ను వెళ్లవద్దు అన్నారు. మామూలుగా అయితే చనిపోయిన తర్వాత జరిగే ఈ పిండాలు, తద్దినాలు కార్యక్రమాలు పనికిమాలినవి అని నాకు తెలుసు కాబట్టి నేను వెళ్లేవాడిని కాదు. కాని వెళితే కీడు అనే మాట అన్నారు కనుక నాతో పాటు నా భార్య, పెళ్లి చేసుకోబోయే నా కుమారుడు చైతన్యను తీసుకుని ఆ చావు కార్యక్రమానికి వెళ్లాను. అక్కడ నుంచి నేరుగా పిల్ల తరపు వారు రాయిస్తున్న లగ్న పత్రిక చోటుకు వెళ్లాము. పెళ్లి జరిగి ఇప్పటికీ 13 సంవత్సరాలైంది. ఏమీ కాలేదు. ఒక ఆడ, ఒక మగ పిల్లలు పుట్టారు. అన్యోన్య దంపతులుగా పేరు మాత్రం వచ్చింది. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.